హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి పల్లి చెక్క అయితే చేస్తున్నాను. ఇలాగ మనం పల్లీలతో కాకుండా పల్లీలు మిక్సీ పట్టేసుకొని బయట కొనుక్కుంటాం కదా పల్లి చెక్క, సేమ్ అలాగే వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే గ్యాస్ ఆన్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము. వెల్లడిపాటి కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ కప్పుతో నేను 2 కప్పుల దాకా పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే లోపల పప్పు అనేది పచ్చిగా ఉంటుంది కాబట్టి సిమ్లో పెట్టి నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవిగోనండి, ఇలా వేగిపోయాయి కదా. ఇవి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వేడి ఆరనివ్వాలి. వేడి ఆరిన తర్వాత పొట్టు తీసేసుకొని చూపిస్తాను మీకు. ఇవిగోనండి, ఇలా పొట్టు తీసాము కదా. ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టేసుకుందాము. మెత్తగా కాదండి, కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఇదిగోనండి, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఈ కప్పుతోనే 1 కప్పు పంచదార నిండుగా వేసుకోవాలి. 2 కప్పుల పల్లీలకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇది సిమ్లో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మనం కూరగాయల కట్టర్ ఉంటుంది కదా, దానికి నెయ్యి రాస్తున్నానండి. నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ పల్లి చెక్క అనేది మనం దాని మీద వేసుకుంటాం కాబట్టి నెయ్యి రాసుకుంటే ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ పంచదార చూశారు కదా, సిమ్లో పెట్టడం వల్ల నిదానంగా మెల్ట్ అయిపోతుంది. హైలో పెట్టామంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇది. ఇప్పుడు ఈ పంచదారలోకి మనం నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి. నీళ్లు వేయకుండానే పంచదార కరుగుతుంది. కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది అన్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పల్లి పొడి, ఇది ఇందులోకి వేసుకుందాము. ఇందులోకి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. సిమ్లోనే ఉంచుకోవాలండి, లేదా గ్యాస్ ఆఫ్ మాడిపోతుంది. మాడిపోకుండా సిమ్లో పెట్టి కలుపుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము. గ్యాస్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసుకున్న కూరగాయల కట్టర్ ఉంది కదా, దానిపైన వేసుకున్నాము. ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని చపాతీ కర్రకి కూడా మనం నెయ్యి రాసుకోవాలి. మనం చపాతీలాగా రుద్దాలి. మనకి ఎంత మందాన కావాలో అంత మందాన రుద్దుకోవాలి. ఎంతో సింపుల్గా మంచి టేస్టీగా పల్లి చెక్క అయితే ఇలాగ ట్రై చేయండి. మనం బయట కొంటాం కదా, సేమ్ అలాగే ఉంటుంది. మనకి ఎంత మందాన కావాలో అంత మందాన రుద్దుకుందాము. 4 పక్కల ఇలాగ రుద్దుకోవాలి. ఇప్పుడు చాకు తీసుకొని మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకోవటం వల్ల మనకి పల్లి చెక్క అనేది ఈజీగా తునుగుతుంది. చిన్న చిన్న పీసులుగా బాగుంటుంది. వేడి మీద ఉన్నప్పుడే ఇలాగ చేయాలి. ఇప్పుడు ఒక 1/2 అవర్ అయినా ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామంటే చక్కగా ఆరిపోతుంది. చూశారు కదా, ఆరిన తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఈజీగా వస్తుందండి పల్లి చెక్క. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చూశారు కదా ఎంత బాగుందో. చక్కగా తునిపోతుంది, చెక్కలాగా గట్టిగా ఉంటుంది. అంతేనండి, చూశారు కదా, లోపల దాకా కూడా బాగుంటుందండి ఈ చెక్క. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.